ఏమనుకుంటున్నాడు త్రిబుల్ X వీళ్ళందరినీ బెదిరిద్దామనుకుంటున్నాడు, కానీ బెదరట్లే. మా పేరు కూడా పెట్టండి, రెండో లిస్టే. ఇంకొక ఆయన రాచండు, కొనతం దిలీప్ అతను, బీఆర్ఎస్ కావచ్చు, అతను బీఆర్ఎస్ ఐటీ సెల్కి సంబంధం ఉండొచ్చు, బీఆర్ఎస్ అతను రాశారు. సాయంత్రం నుండి అనేక మంది బీఆర్ఎస్ సోషల్ మీడియా మిత్రులు మెసేజ్ చేస్తున్నారు, మేమేం తక్కువ చేశాం, మా పేరు ఎందుకు కేంద్ర మంత్రి త్రిబుల్ X వేసిన పరువు నష్టం దావా లిస్టులో లేదు. ఈ త్రిబుల్ X పదం ఈయన నుంచి తీసుకున్నా నేను. పరువు నష్టం దావా లిస్టులో మా పేరు ఎందుకు లేదు? కొందరైతే రెండో లిస్ట్ ఏమైనా ఉంటుందా, అందులో పేరు రావాలంటే మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఇక ఫేస్బుక్ మిత్రుల బాధ అయితే వర్ణనాతీతం. కేవలం యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లే సోషల్ మీడియానా? ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన వారి మీద ఈ వివక్ష ఏమిటి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నేషనల్ మీడియా ప్రతినిధులందరిది అదే ప్రశ్న. ఇంత కష్టపడి మంత్రి కొడుకు కేసు గురించి ఇన్ని ఆర్టికల్స్ రాస్తే మా పేరు పరువు నష్టం దావా లిస్టులో ఎందుకు లేదు అని కేంద్ర మంత్రి అయ్యుండి జాతీయ మీడియాను పట్టించుకోకపోవడం ఏమిటి అని వాళ్ళు బాధపడుతున్నారు. ఈ పరువు నష్టం దావా విషయంలో సోషల్ మీడియాలో ఇంత చర్చ జరగడం నేనైతే ఎప్పుడు చూడలేదు అంటూ కేంద్ర మంత్రి త్రిబుల్ X గారి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసిన వారి న్యాయవాదులకు జేజేలు అని పెట్టాడు ఆయన. అంటే దీనివల్ల ఇజ్జత్ తీసుకుంటున్నాడా, ఆయన పేరు నిలబెట్టుకుంటున్నాడా? నిజం చెప్పాలంటే ఆయన పేరు నిలబెట్టుకుంటున్నాడు. ఆయన పేరు ఇంతకంటే గొప్పగేం లేదు. విద్వేషం వెదజల్లడంలో, రెచ్చగొట్టడంలో, ఇతర మతస్థుల మీద దాడి చేయించడంలో, రెచ్చగొట్టడంలో నెంబర్ 1 ఈ త్రిబుల్ X. దానికి తప్ప ఇంకా దేనికి, జ్ఞానం విషయంలో అయితే నిల్లు. ఇగో అర్థమవుతున్నది. ఆయన ఎట్లున్నాడో ఆయన కొడుకు అంతకంటే గొప్పగా ఉంటాడని ఊహించడమే వేస్ట్. త్రిబుల్ Xకు తగ్గట్టే డబుల్ X ఉంటాడు. ఇప్పుడు ఈయన పరువు నష్టం దావా వేయడం వల్ల ఏమీ సాధించలేడు, దీనివల్ల ఏ ఉపయోగం ఉండదు. కానీ ఆయన పరువు మరింత పోగొట్టుకుంటున్నాడు. ఆయన పరువు నష్టం దావా, ఆయన పరువు పోయిందని చెప్పాడు కదా, పరువు నష్టం దావా వల్ల మరింత పరువు పోవడం తప్ప ఇంకేం లేదు.